నాకు విశ్వాసము కలగలేదు. మన శక్తిశాలి అయిన రాక్షసుడు వజ్రదండుని ఒక బాలిక సంహరించుటయ్యా. ఎచ్చట నుండి వచ్చినది ఆ బాలిక. ఇంకను మహారాణి విజయ గర్భవతిగానే ఉన్నది కదా. ఇంకా నీవు అర్థం చేసుకున్న చోటు జయ, నువ్వు ఇదే విధముగా సంహరించబడదవు. మాత మహాలక్ష్మి నీ వినాశనమును తమ ఒక్కొక్క సంకేతమును ఇచ్చి హెచ్చరించుతూనే ఉన్నారు. ఈ సంకేతములను అర్థము చేసుకుంటూ నీవు ప్రయత్నించము దుర్జయ. నీవు ఉద్ధరించబడదవు, నీవు పునీతుడవయ్యదవు. ఇంక నువ్వు సమయము కాదు దుర్జయ, ఇంక నువ్వు సమయం మించిపోలేదు. మాత మహాలక్ష్మిని శరణు వేడుము. వీల్లేదు. ఏమైనది మహారాజా? రాజ్యము సర్వము కోలాహలముగానున్నది, కానీ తమరు చింతాక్రాంతులుగా గోచరించుచున్నారు. మేము చింతించుచున్నది వాస్తవమే. ఈ ఆనందము కేవలము 2 ఘడియలు అతిదేవలే ముఖము చూపించి వెడలనేమోనని. తమరు రాక్షసరాజు దుస్సాహసమును గురించి తెలుసుకున్నారా మహారాజా? అవును మహారాణి. దుర్జయుడు తన రాక్షస ప్రవృత్తుల వలన అధర్మము చేటులో వివసుడగుచున్నాడు. కావున అతడు తన హఠమును త్యజించలేడు. సీమంతపు వేడుకలలో వాడు అవశ్యము ఏదో కలజడి రేపును. గుప్తచరులను అనుసరించి దుర్జయుడు తన శక్తి విఫలమైన తరువాత అతడవశ్యము తన గురువు వద్ద నుండి మాయావి శక్తిని పొందును. తమ శిష్యుని ప్రణామములు స్వీకరించండి గురుదేవా. ఆయుష్మాన్ భవ. ఆశీనులకండి రాక్షసరాజా. చెప్పండి, తమ రాకకు కారణం? గురు శ్రేష్ఠ, నాకు పలుమార్లు వారందరూ రాజరత్నాకరులు మరియు రాణి విజయుల సంతానము నాకు మృత్యువుగా మారినవి సంకేతము లభించుచున్నది. కావున నేను నా శక్తి ద్వారా మహారాణి విజయ గర్భమును నాశనము చేయుటకు సమస్త యత్నములు కావించినాను. కానీ ప్రతిసారి నా సమస్త యత్నములు వ్యర్థములైనవి గురుదేవా, వ్యర్థములైనవి. అందుచేత గురుదేవా, నా మాయాశక్తులు క్షీణించినట్లున్నవి. ఇక నాకు ఇంకను అధికమైన మాయాశక్తులు అవశ్యము గురుదేవా, ఇంకను మాయాశక్తులు అవశ్యము. నేను తమను శరణు వేడి వచ్చి తిని, ఇక తమరే సహాయము ప్రసాదించగలరు. తమరు నాకు భయంకర మాయావి శక్తులను ప్రసాదించండి, భయంకర మాయాశక్తులను ప్రసాదించండి గురుదేవా. తమరిచ్చే ఈ వినాశ శక్తుల ద్వారా మహారాణి విజయ గర్భమును నాశనము చేసి ఊపిరి పీల్చుకునేదను. నీ మనోభిష్టము ఫలిస్తుంది రాక్షసరాజా, నీ మనోభిష్టము ఫలిస్తుంది. మేము నీకు మహాభయంకరమైన మాయాశక్తులను ప్రసాదించదము. ఓం హ్రీం క్లీం శ్రీం లక్ష్యాయ నమః. ఓం హ్రీం క్లీం శ్రీం లక్ష్యాయ నమః. ఓం హ్రీం క్లీం శ్రీం లక్ష్యాయ నమః స్వాహా. హ్రీం క్లీం శ్రీం లక్ష్యాయ నమః స్వాహా. ఓం హ్రీం క్లీం శ్రీం లక్ష్యాయ నమః స్వాహా. ఓం హ్రీం క్లీం శ్రీం లక్ష్యాయ నమః స్వాహా. ఓం హ్రీం క్లీం లక్ష్యాయ స్వాహా. రాగిని ప్రత్యక్ష ముఖము, రాగిని ప్రత్యక్ష ముఖము.
ప్రణామాలు గురుదేవా. ప్రణామాలు. ప్రణామాలు రాక్షసరాజా. సంతోషం. రాక్షసరాజా, నేను తమకు ప్రసాదించిన శక్తులకిక తిరుగే ఉండదు. తమరు శక్తివంతులైనారు. తమ ఈ శక్తులతో ప్రళయమును సైతం గుప్పిట్లో బంధించగలరు. ఇప్పుడు తమరి శక్తులతో ఇదివరకటి కంటే మహాభయంకరమైన వినాశనము సృష్టించగలరు. వినాశనము సృష్టించగలరు. మన్నించండి రాక్షసరాజా, తమరికి ఏమి ప్రమాదం వచ్చినది? నన్ను ఎందులకు ప్రత్యక్షము గావించినారు? హే డాకిని, నిన్ను రాజరత్నాకరులు మరియు రాణి విజయుల గర్భమును నాశనము చేయుటకు ప్రత్యక్షము గావించినాము. అంటే అసహాయ కోమల ప్రాణిని వేటాడుటయా? ఈ విధముగా వేటాడుటలో మనకు కలుగు ఫలితమేమి? ఇక నీవు తక్షణమే రాజరత్నాకరుల మందిరములోనికి వెళ్ళు. అవశ్యము, అవశ్యము రాక్షసరాజా. నేను మాయావిని రాక్షసరాజా. కాళినై రాణి విజయ గర్భమును నాశనము చేసేదను. ఎవరికి నాపై సందేహము కలుగుదు రాక్షసరాజా. నాకు అనుజ్ఞనీయండి రాక్షసరాజా. వెళ్ళు, శీఘ్రమే ఈ కార్యమును ఆచరించి తరలి రమ్ము. విజయీ భవ. ప్రణామములు గురుదేవా. నాకు అనుజ్ఞనీయండి గురుదేవా. విజయీ భవ. ఇక నాకు అనుమతినియ్యండి గురుదేవ. యశస్వీ భవ. నారాయణ నారాయణ. మాతేశ్వరి, వైష్ణవీదేవిగా తమరు అవతరించు శుభ సమయం ఆసన్నమగుచున్న కొలది తమ శత్రువులలో కూడా చంచలత్వం మిక్కుటమగుచున్నది. దేవర్షి, తమ రసకు ఈ సంకేతము డాకిని గూర్చి కాదు కదా? అవును మాత. రాణి విజయ సీమంతపు వేడుకలో తమ శత్రువు కూడా పాలు పంచుకుంటున్నాడు. మరి తమరు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? అసలు ఈ సీమంతపు వేడుకకు తమరు కదా ముఖ్యమైన వారు. మా పరమభక్తుడు రత్నాకరుడు రాణి విజయుల సంతోషమునందు పాల్గొనకుండా మమ్ము మేము నిరోధించుట ఎటుల సాధ్యము? ఆహాహాహా! నారాయణ నారాయణ. మహారాజు మహారాణిని కలుసుకొనుటకు వచ్చి తిని ఎందులకు నన్ను నిరోధించుచున్నారు? ఇది మహారాజుల వారి ఆజ్ఞ, వారి ఆదేశం. తమరు నన్ను నిరోధించినచో మహారాజు తమరిపై క్రోధితులగుదురు. నేను మీ గురించి మహారాజుకు చెప్పెదను. వెళ్ళని మిత్రమా, బాలికయే కదా. నేను బాలికనే కదా. వెళ్ళు వెళ్ళు. ఇదిగో చూడు, మహారాజులకు మాపై చాడీలు చెప్పొద్దు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు.
మాతాశ్రీ, ప్రణామములు మాతాశ్రీ. ఎవరమ్మా నీవు? నేను తమరి పుత్రికను. ఆహా, ఎందులకు ఇచ్చడుకు విచ్చేసినావు? నేను ఎచ్చటికైనను వెళ్ళగలను, నన్నెవరు ఆపగలరు? నేను సమస్త జనుల స్వామినిని. స్వామి, కుమారి పూజ సమయంలో సాక్షాత్తు దేవతలే బాలికల రూపము ధరించి మన సమక్షముకు విచ్చేసినారు. అటులనే మాతయ్యే ఈనాడు బాలిక రూపములో విచ్చేయలేదు కదా. మహారాణి, పసిపిల్లలు భగవంతుని స్వరూపము. వీక్షించితిరా, ఈమెయే దేవి అని సంకేతమిచ్చుచున్నది. అవును. పలుమార్లు అనేక రూపాలు ధరించి తమ లీలలను దర్శింపచేశారు. అయినా కూడా మేము తమను గుర్తించలేకపోయాము. మాత, మా ఈ అపరాధమునకు మమ్మల్ని క్షమించండి మాత. లోకంలో ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. మేము జనులను భ్రమింపచేస్తూ ఉంటాము. అవును మాత, సర్వులు తమ లీలను తెలుసుకోవటం ఉచితం కాదు. తమకు తెలియను కదా మాకు ఏకాంత పూజ చేయవలెనని. ఏకాంత పూజ? ఏ తమరు నా పూజను ఆచరించరా? అవశ్యం మాత, ఎందుకు ఆచరించము? తమరు మా ఆనందోత్సాహములో పాల్గొని మా ఉత్సాహమును ఆనందమేమి కావించారు, శుభమును చేకూర్చారు. మేము తమరి పూజను అవశ్యం ఆచరించము. అటులైనచో ఏకాంతంలోనికి విచ్చేయండి. అవశ్యం. దయచేయండి, దయచేయండి. మహామంత్రి, మా మందిరములోనికి ఎవరికీ ప్రవేశించడానికి అనుమతినియ్యవలదు. ఆజ్ఞ. దయచేయండి. నారాయణ నారాయణ. మాతేశ్వరి, చూశారా ఆ డాకిని? రత్నాకరుల వారిని విజయను భ్రమింపజేసి వారి విశ్వాసమును చొరగొనుచున్నది. అవును దేవర్షి, వారు ప్రథమము నుండి మాయావిని ఢాకిని దేవిగా భావించుచున్నారు. అందుచేతనే వారిరువురూ ఆమెను పూజించుటకు సిద్ధమైనారు. నారాయణ నారాయణ. తమ ఈ ఇరువురు భక్తులు మరి అమాయకులు మాత. అందుకే వారు మాకు ప్రియమైన వారు. మాత, ఈనాడు తమరు ఒంటరిగా దర్శనమిచ్చినారు. మాతా, తమరి అన్య సహోదరిమణులేచట. సోదరీమణులా? అవును, దుర్గా, సరస్వతి, కాళీ. వారి పాటికి వచ్చుచునే ఉందురు. నారాయణ నారాయణ. అన్య సహోదరిమణులా? దుర్గా, సరస్వతి, కాళీ. వీరెవ్వరు? మాతా, పూజ ప్రారంభించమంటారా? పూజ పూర్తయిన తర్వాత ప్రసాదమును ఇచ్చెదను. మాతా, మేము తమరి ప్రసాదమును గ్రహించి ధన్యులమయ్యదము.
కళ్ళు తెరవండి. ప్రసాదమును స్వీకరించండి. మాతా, మేము తమరి ప్రసాదమును గ్రహించి ధన్యులమైనాము. తమ ఈ కృప వలన ధన్యులమైతిమి. విజయ, విషపూరితమైన ఈ ఫలాన్ని తినబోతున్నావు. నీకు మృత్యువు ఆసన్నమైనది. ఆగండి మాతాశ్రీ. ప్రణామములు పితాశ్రీ. ప్రణామములు మాతాశ్రీ. ప్రసాదం మీరే భుజిస్తున్నారా? నాకు పెట్టరా? వైష్ణవి నీవా? రా పుత్రి. తమరు నన్ను మర్చిపోయారా మాతాశ్రీ? లేదు పుత్రి, తన పుత్రికను మాత ఎటుల మరువగలదు. రా రా పుత్రి, ప్రసాదమును స్వీకరించుము. లేదు, ఆ ప్రసాదం తమరే స్వీకరించాలి. కేవలం తమరే స్వీకరించాలి.